అందరికీ నమస్కారం మాస్టర్స్. ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి, నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. అర్జునుల వారికి, కృష్ణ పరమాత్మల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఇంతవరకు 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇది 6వ అధ్యాయము. 6వ అధ్యాయము ఆత్మ సంయమయ యోగము. అంటే దీంట్లో ఏంటిది అని అంటే ఆత్మ, తర్వాత ధ్యానం. అంటే ధ్యానం ఎలా చేయాలి అంటే కర్మయోగము, జ్ఞానయోగం 2 చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. రెండిటిని ఏకకాలంలో చెయ్యలేదు, ఏదైనా ఒకటి మాత్రమే ఆచరించవచ్చు. అలాగే ఆచరిస్తూ ఉన్నప్పుడు చిత్తవృత్తులు అంటే అన్నిటిని మనం నిరోధించుకోవాలి. దుఃఖం వస్తుంది, ఎమోషన్ వస్తుంది అంటే సమభావంతో చూడాలంటే ఇంతవరకు ఇన్న అధ్యాయాలలో చాలా నేర్చుకున్నాం. వాటన్నిటినీ మరి మనం దాటాలి, అధిగమించాలి. అంటే అర్జునుడికి కూడా చెప్తూ ఉన్నప్పుడు కూడా కొద్దిగా అర్థమవుతుంది, కొత్తగా అర్థం అవ్వట్లేదు. మళ్ళీ జ్ఞానయోగం మిన్నా అన్నప్పుడు నన్ను కర్మయోగం చేయమంటున్నాడు, అంటే యుద్ధం చేయమంటున్నాడు. ఎందుకు యుద్ధం చేయమంటున్నాడు అంటే తన క్షత్రుడు కాబట్టి, రాజు కాబట్టి, అతని వృత్తి ధర్మం ఏంటిది? రాజు కాబట్టి అతడు యుద్ధం చేయాలి. అతనికి అది అర్హత. అంటే కొంతమందికి కొన్ని ఉంటాయి కదా, బ్రాహ్మణునికి ఒకలా చెయ్యాలని, వైశ్యుడు, క్షూద్రుడు, క్షత్రియుడని ఆయా ధర్మాలన్నవి విధించబడ్డాయి. దాని ప్రకారం అక్కడ నీకు శ్రేష్టమైనది ఏంటిదంటే కర్మయోగము అని చెప్పాడు. కానీ జ్ఞానమే మిన్నా అని అంటున్నాడు. అంటే సరిగ్గా తోయట్లేదు, చెప్పింది అర్థం లేవని రకరకాల డౌట్స్. మనకు కూడా ఇవన్నీ విన్నప్పుడు మనం కూడా ధ్యానంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత సాధన చేయమంటున్నారు. తర్వాత అంతరంగం అన్నారు, ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నాడు, నీలోనే పరమాత్మ ఉన్నాడన్నాడు. ఆత్మ నుంచే పరమాత్మ నుంచే నువ్వు వచ్చావు అని ఎన్నో చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ శరీరం, ఇన్ని రకాల మనుషులు ఎందుకున్నారు, ఇన్ని అనారోగ్యాలు ఏంటిది, ఒక్కొక్కరు ఎందుకున్నారు, ఇలానే మనకు కూడా ఎన్నో డౌట్లు వచ్చాయి కదా. వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇంకా తెలియాలంటే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇంకా డౌట్స్ అన్నది ఇంకా క్లియర్ కాలేదు, అంటే క్లియర్ చేసుకున్న సమయంలోనే ఉన్నాం. అలా అర్జున వారికి కూడా ఇలాంటివే వచ్చాయి. అంటే ఇంకా క్లారిటీ అడుగుతున్నారు. కొన్ని దీంట్లలో ఎలా ఉంటాయి అంటే మననం చేపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే చెప్పిందే చెప్పింది దాన్ని మనకు ఏంటిది, ఎందుకు ఇది మళ్ళీ ఇదే వర్డ్స్ వస్తున్నాయి, ఇదే కర్మయోగమా, జ్ఞానయోగమా, భగవంతుడు ఏంటి, ఆత్మ ఏంటిది అంటే ఫస్ట్ లో ఇచ్చాడు, రెండో దాంట్లోని ఇచ్చాడు, మూడో దాంట్లోని ఇచ్చాడు, నాలుగో దాంట్లోని ఇచ్చాను. మళ్ళా 5, 6 వచ్చే వరకు కూడా తిరిగి చెప్తున్నాడు అంటే మనం చేసుకుంటూ నిధిధ్యాస ఆచరణ చేస్తూ ఉండాలి. మళ్ళా ఆత్మ అని అనుకుంటున్నాం, ఆత్మలా జీవిస్తున్నామా, ఆత్మలా ప్రవర్తిస్తున్నామా, భగవంతుడు నుంచి వచ్చామంటున్నాం, మళ్ళీ భగవంతుడి లక్షణాలు మన లోపల ఉన్నాయా, మళ్ళీ ఆ లక్షణాలని అంటే ఏంటివి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన తత్వం ఏంటిది, ఆయన ఎందుకోసం భూమి మీద ఎన్ని జన్మల నుంచి అవతారం తీసుకున్నాడు. ఒకే జన్మలు అన్ని చేసేయచ్చు, లేదా ఒకే సమయంలో దుర్మార్గులు ఉన్న వారిని శిక్షించవచ్చు. అలా కాకుండా వారికి సమయం ఇచ్చి ఏం బోధిస్తున్నాడు, ఆ తత్వం వెనక రహస్యం ఏంటిది అని ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనలోన ఉన్న అన్ని వెళ్ళిపోవాలి. ఏది ప్రాపంచిక విషయాలు, నాది నీది మమకారము, నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అంటే ఇవన్నీ ప్రాపంచిక విషయాల మీద ఎప్పుడైతే ఆసక్తి తగ్గుతూ ఉంటుందో, కోరికల మీద, అంటే కోరికలు కూడా ఉండడం కూడా తప్పు కాదు, కోరికల పైన ఆసక్తితో ఉండకూడదు, అనాసక్తితో ఉండాలి. ఉన్నప్పుడు ఒకటి మనకు కావలసినది అర్థమవుతూ వస్తుంది. ఇంతవరకు అంటే మెట్లు ఎక్కుతూ ఉన్నాం. అలా అర్జున వారికి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి క్లియర్. అంటే ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా అర్థం కాలేదు అనుకోండి, అర్థమయ్యే రకంగా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాం, లేదా ఇంకా ఏదన్నా వివరంగా డీప్ గా చెప్తూ ఉంటాం కదా. అలా మళ్ళీ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అని అంటే ఏంటివి, ధ్యానం. ఆత్మ అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటిది, అంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడిట్టిలోనూ మనం చేస్తున్న పని ఒకే విధంగా ఉండడం, ఒకే మాట, ఆచరణ అన్ని ఒకేలా ఉన్నప్పుడు ఆ పరమాత్మ
తత్వము, పరమాత్మ నుంచి జ్ఞానము మనలోకి డౌన్లోడ్ అవుతూ చేస్తూ మనం జ్ఞానాన్ని పెంచుతూ అందరికీ అందిస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. అంటే ఎలా చేసుకోవాలి ఈ అధ్యాయంలో ఎలా చేసుకోవాలి మనము? దాన్ని ఎలా క్లియర్ చేయాలి? యోగి ఎవరు? ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత షష్టోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలములను ఆశ్రయింపక కర్తవ్య కర్మలనే ఆచరించేవాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను త్యజించినంత మాత్రాన సన్యాసి కాడు. అట్లే కేవలం క్రియలను త్యజించినంత మాత్రాన యోగి కాడు. అయితే ఈ 2 శ్లోకాల గురించి మనం వివరణించుకునే ముందు మనము కర్మ సన్యాస యోగంలో 14-15వ శ్లోకంలో వివరణ తెలుసుకుందాం. అంటే ఒకసారి మననం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. 14-15వ శ్లోకంలో ఏముందంటే, పరమేశ్వరుడు మానవుని యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలకు గాని కర్మఫల సంయోగమునకు గాని సృజింపడు. ఈ అన్నిటిలో ప్రకృతియే వర్తిల్లును. అలాగే సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దీనికి భాగస్వాముడు కాడు. అజ్ఞానంతే జ్ఞానము కప్పబడుట వల్ల ప్రాణులు మోహితులగుచుండురు. అంటే ఏంటిది? మానవుడు చేసిన కర్తృత్వము, వాని కర్మలు ఫలము. అంటే ఏ కర్మలు చేస్తే ఆ ఫలం, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాని ఫలితములు భగవంతుడు ఇస్తాడా? భగవంతుడు కర్తనా అంటే కాడు. మనుజులు అంటే మానవుడు చేసిన దానికి అతని ప్రకృతే, అంటే అతడు తప్పు చేశాడనుకోండి, ఆ తప్పు ఆ గుణం వల్ల, అంటే కోరికల వల్ల ఆ గుణాన్ని ఏర్పరచుకొని ఆ గుణంతోనే జీవిస్తూ ఆ గుణంతోనే అనుభవిస్తూ ఉంటాడు. అలాగే దీనికి అంతటికి ఎవరు భాగస్వామి అంటే, ఎవరు చేసుకున్నాడో అతడే భాగస్వామి, భగవంతుడు కాదు. పాప పుణ్యాలలో లేదు. భగవంతుడు ఎవరిని కూడా కాపాడట్లేదు, శిక్షించట్లేదు. భగవంతుడు ఏమీ చెయ్యడు. కర్త, నిర్వికారుడు, నిర్గుణుడు, అందరి పట్ల ఒకే భావంతో ఉన్నాడు. రక్షిస్తాడు అంటే, రక్షించమని అడుగుతున్నాం కదా, రక్షిస్తాడు అంటే ఎక్కడ మనకు రక్షిస్తాడు? ఈ దారి నుంచి బయటగలే మార్గాన్ని చూపించు, ఈ దారిలో నుంచి నన్ను బయటికి పంపించు, నాకు మోక్షాన్ని కలిగించే మార్గాన్ని చూపించు అన్నప్పుడు కేవలం ఆయన మనకు మార్గదర్శకుగా ఉంటాడు. జ్ఞానాన్ని అందిస్తాడు, ఏదో ఒక రూపంలో అందిస్తాడు. కాబట్టి మనం చేసిన పాపాలకి పుణ్యాలకి కర్తలము మనమే. ఈ 2 శ్లోకాలు పర్ఫెక్ట్ గా అర్థమవుతే ఇది అర్థమవుతుంది. అందుకనే అజ్ఞానంతే జ్ఞానం కప్పబడిన ప్రాణులు మోహితులగుచున్నారు. అంటే అజ్ఞానం, ఇదంతా భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు రాశాడు, భగవంతుడు రాత రాశాడు, భగవంతుడు చేస్తున్నాడు కాదు, నీకు నువ్వుగానే చేసుకున్నావు. భగవంతునికి దీనికి మనకు ఏ విధమైనది లేదు, మనమే కర్తలం. మళ్ళీ ఇప్పుడు వచ్చేద్దాం. కర్మఫలంలో ఆశ్రయింపక కర్తవ్య కర్మనే ఆచరించేవాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంటే చూడండి, ఇక్కడ భోగముల యందు కర్మల యందు ఆసక్తి గల పురుషుడు కర్మఫలములను ఆశిస్తాడు. ఆశించడం వల్ల కర్మ యందు ఫలాపేక్షతో ఉంటాడు. కర్మఫలములను ఆశ్రయింపకుండా అంటే భార్య, పుత్రులు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ప్రాపంచిక భోగంలో సర్వ సుఖాదులు ఆశిస్తూ పదే పదే జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు. ఇవి అన్ని క్షణ భంగురాలని, దుఃఖ హేతువులని గ్రహించి
సమస్త కర్మలను మమత ఆసక్తి ఫలేక్ష సర్వదా త్యజించుట కర్మపరములను ఆశ్రయింపకుండుట. అంటే ఏంటిది? ఇవన్నీ కర్తవ్య కర్మలను ఆచరించేవాడు నిజమైన సన్యాసి యోగి అన్నాడు కదా. ఇందాక ఇవన్నిటి మీద దేని మీద కూడా అతనికి ఏమి ఉండదు, ఏది ఆశించడు, ఏది ఆశించకుండా ఉండేవాడి నిజమైన సన్యాసి. అంటే ఏంటిది? తెలుసుకున్నాడు ఈ భార్యాపుత్రులు ఈ జన్మతో శాశ్వతం కాదు, ఈ జన్మతోనే రావడానికి వచ్చిన వాళ్ళు. అలాగే సంపదలు కీర్తి ప్రతిష్టలు నేను చేసిన దానికి. అంటే ఏంది? నేను పాపం చేశానా పుణ్యం చేశానా, ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎలా పని చేస్తే అలాంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే ప్రాపంచిక భోగాలు స్వర్గ సుగాదులు ఇవన్నీ కూడా క్షణ భంగురములే. అంటే ఇవన్నీ శాశ్వతం కాదు, ఇది ఈ జన్మకే, ఇక్కడి వరకే అని ఎప్పుడైతే ఆ కర్తవ్య కర్మలను ఆచరించుతూ నిజమైన సన్యాసి అవుతాడు, అలాగే నిజమైన యోగి అవుతాడు. మళ్ళీ ఇంకొక మాట ఫిట్టింగ్ పెట్టాడు ఇక్కడ. ఏంటిది? కేవలం అగ్ని కార్యంలో త్యజించినంత మాత్రాన సన్యాసి కాడు, అట్లే కేవలం క్రియలు త్యజించినంత మాత్రాన యోగి కాడు. అంటే ఏంటిది? ఇప్పుడు అర్థమైపోయింది. అమ్మో, సంఖ్యలే, బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా సంఖ్యలే, ఈ సంఖ్యలు నాకొద్దు బాబోయ్ అని చెప్పని అన్నిటిని త్యజిస్తాడు. ఎక్కడి నుంచి? ఈ శరీరం ద్వారా, మాటల ద్వారా త్యజించడము. అంటే ఇది ఎప్పుడైతే అనుకుంటాడో కాదు. అంటే ఎక్కడి నుంచి రావాలంటే మన అంతఃకరణంలో నుంచి రావాలి. ఎప్పుడైతే మన అంతఃకరణం నుంచి త్యజిస్తేనే అతడు సన్యాసి అవుతాడు, నిజమైన యోగి అవుతాడు. మళ్ళీ ఈ కర్తవ్య కర్మలంటే ఆ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరిస్తూ శరీర పోషణ రక్షణకు చేయబడు కర్మలు, సమాజ శ్రేయస్సు కోసం చేయబడు పవిత్ర కర్మలన్నీ కూడా కర్తవ్య కర్మలే. ఇప్పుడు మనం అనుకుంటాం చూడండి, కర్తవ్య కర్మలు అంటే ఏంటిదంటే ఒక్కొక్కరం ఒక్కొక్కలా వచ్చాం ఇప్పుడు. అంటే ఆ వర్ణాశ్రమ ధర్మములు అన్నవి ఉన్నాయి కదా, గృహస్థాశ్రమము ఇవన్నీ, సన్యాసాశ్రమం ఇవన్నీ ఆయా ధర్మాలను. అంటే ఇప్పుడు మన ధర్మం, మన కుటుంబ ధర్మం ఒక దాని కోసం వచ్చాం, ఒక్కొక్కరం ఒక్కొక్క దాని కోసం వస్తాం. దానిని పాటిస్తూ శరీర పోషణ రక్షణ చేయబడుతూ, అంటే శరీర పోషణ అంటే మనని మనం ఉద్ధరించుకోవడం. శరీర పోషణ అంటే తినడం పండుకోవడం కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్. తర్వాత మనని మనం శుద్ధి చేసుకుంటూ, మన కోసం మనం చేసుకుంటూ, అలాగే వచ్చామా పుట్టామా గిట్టామా కాదు, మనం సమాజం కోసం ఏం చేశాం. ఈ భూమి మీద పుట్టామంటే ఈ భూమి కోసం, ఈ భూమాత కోసం, పరమాత్మ కోసం మనం ఏం చేశాం అన్నదే. అంటే శ్రమాస శ్రేయస్సు కోసము చేయబడు పవిత్ర కర్మ. అవి కూడా చెడ్డవి కాదు, పవిత్రం అన్నాడు. మంచి కర్మలు కూడా కావు, మంచివి చెడ్డవి కాదు, పవిత్ర కర్మలు అని చెప్తాడు. అవన్నీ కూడా కర్తవ్య కర్మలే. అలాగే ప్రాపంచికంగా త్యజించి ధ్యానస్థితుడైనప్పటికీ అతని అంతఃకరణముల యందు కోరికలు, మమకారములు, రాగద్వేషములు, అహంకారము లోపల బయట త్యజించినప్పుడు మాత్రమే అతడు సన్యాసి యోగి అవుతాడు. త్యజించినంత వరకు కూడా అతడు సన్యాసి కాడు. అంటే ఏంటిది? పైకి మాత్రమే నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని పైన అంటే మాత్రం ఉండదు. మన లోపల నుంచి ఫీలింగ్ రావాలంటాం చూడండి. ఇంట్లో కూడా అంతే. ఓకే, భార్య, ఉన్నాను, వచ్చాను, వండుతున్నాను, పెడుతున్నాను, పిల్లలను పెంచాను, స్కూల్ పంపిస్తున్నానంటే ఇది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే మన లోపల నుంచి ఇది నేను నా బాధ్యత వచ్చాను, నేను ఇది క్లియర్ చేసుకోవడానికి వచ్చానని ఎప్పుడైతే మన లోపల అంగీకారతత్వం వస్తుందో, ఆ మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మన బాధ్యతను నిర్వర్తిస్తుంటామో అదే అసలైన కర్తవ్యము. అంటే మనం ఇక్కడ సన్యాస అవ్వడానికి, యోగి అవ్వడానికి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటూ మనం సాధన చేసుకుంటూ సంసారంలో నిర్వాణం అన్నది ఇక్కడనే సాధించడానికి అన్నది ఉంటుంది. ఇప్పుడు 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నాహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసమని పిలువబడినదే యోగము అని తెలుసుకొనుము. ఏలననగా సంకల్ప త్యాగము
చెయ్యని వాడు ఎవడును యోగి కాలేడు అని చెప్తున్నాడు ఇక్కడ. సంకల్ప త్యాగం చెయ్యని వాడు అంటే ఇంతకు సన్యాసం అంటే ఏంటిది అంటే యోగం అని తెలుసుకోమంటున్నాడు. అంటే సన్యాసం అంటే వదిలిపెట్టడం అంటాడు. సన్యసించడం అని అంటే భార్య పిల్లలను కుటుంబాన్ని అన్నిటిని వదిలించడం సన్యాసం అంటాం కదా. అది కాదు యోగము. ఏంటిది సన్యాసం అనే దాన్ని సన్యాసం అనగా శరీరము ఇంద్రియములు మనసు ద్వారా జరుగు క్రియలన్నిటి యందు కర్తృత్వమును వదిలి కేవలం పరమాత్మ యందే అభిన్న భావంతో స్థితమగుట ఇదియే సాంఖ్యయోగము. అంటే సన్యాసం అంటే ఏంటిది సాంఖ్యయోగం అని కూడా ఉంటది. అయితే దీంట్లో మనం చాలా సార్లు విన్నాం యోగం గురించి. కృష్ణ పరమాత్మ ఒక్కొక్కసారి సందర్భంగా మారుస్తూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటాం చూడండి, కొన్ని సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి ఇది మీకు చెప్పబడుతుంది. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ ను ఒక్కొక్కసారి మారిపోతుంది. అంటే ఒక సిచ్యువేషన్ లో ఒక మనిషి ఉన్నప్పుడు ఆన్సర్ ఒకలా వస్తుంది. ఇంకొక వ్యక్తి ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అతనికి ఆన్సర్ ఒకలా ఉంటుంది. అంటే సేమే మనకు అనిపించొచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ యోగం అన్న దాని గురించి కూడా, సన్యాసం అన్న దాని గురించి కూడా ఆ అవసరానికి అంటే ఆ సందర్భానికి దానికి తగ్గట్టుగా మారుతూ వచ్చింది. ఇక్కడ అది మనం క్లియర్ గా చేసుకోవాలి. అలాగే యోగం యోగం అంటే మమత ఆసక్తి కోరికలు త్యజించుట వలన కలుగు కర్మయోగం యొక్క పరాకాష్ట. నైష్కర్య సిద్ధియే యోగము అందురు. అంటే ఇక్కడ మనం సన్యాసము యోగం ఈ రెండిటి గురించి క్లియర్ గా తెలుసుకోండి ఏంటిదన్నది. సన్యాసం అంటే శరీరము ఇంద్రియము మనసు ద్వారా జరుగు క్రియలన్నిటినీ కృత్తుత్వంతో వదిలి కేవలం పరమాత్మయందే. అంటే ఏంటిది ఈ సన్యాసం అనగా ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉన్నాయి, ఇవన్నిటిని వదిలిపెట్టడం. అంటే వదిలిపెట్టడం అంటే మన దగ్గరనే ఉంటుంది, కానీ వీటి పని ఇది చేస్తూ మన పని ఏంటిదంటే పరమాత్మయందు అభిన్న భావంతో స్థితమగుడితే సాంఖ్య యోగము. అంటే ఈ దాంట్లో మనం పని చేయకుండా ఉంటామా అంటే అన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ ఇది నాది కాదు అంటే దాంట్లోనే ఉంటాము, నాది కాదు అన్నట్టుగానే వివరిస్తూ ఉంటాం. మళ్ళీ అలాగే యోగం యోగం అంటే ఏంటి మమత ఆసక్తి కోరికలు త్యజించుట వల్ల కరుగు కర్మయోగం యొక్క పరాకాష్ట. అంటే వదిలివేయడం. యోగం అంటే ఏంటిది వీటన్నిటిని అంటే బాహ్య ఇంద్రియాలు ఉంటాయి కదా, అవన్నీ మనం ఏం చేస్తుంటాము భార్య పిల్లలు కుటుంబ సభ్యులు అంటే మమత కలిగి ఉండడం. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను జీవించలేను నాకేమవుతుందో అన్నది. అలాగే ఆసక్తి కోరికలు అంటే తినే వస్తువుల మీద, తర్వాత ఇల్లు కారు బట్టల మీద మనుషుల మీద దాని మీద త్యజించడము అంటే పూర్తిగా వదిలివేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆసక్తి రహితంగా అంటే అనాసక్తితో ఉండడము అంటే దాని మీద ఆసక్తి లేకుండా ఉండడం తల్ల కర్మయోగం యొక్క పరాకాష్ట. దానివల్ల నైష్కర్య సిద్ధి పొందుతాం. దీన్నే యోగం అంటారు. ఈ రెండిటి యందు సర్వదా సంకల్పరాహిత్యం ఉండును. సాంఖ్యయోగి కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మని పొందుదురు. రెండిటి ఫలము ఒక్కటే. అందువల్ల సన్యాసమునే యోగం అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటిది ఈ మొత్తం ఈ రెండు ఇప్పుడు మనము యోగము సన్యాసము దీని గురించి చెప్పుకుంటూ సాంఖ్యయోగము కర్మయోగం ఈ రెండిటి గురించి చెప్తున్నట్టు కదా. ఈ రెండు చేయడం ఏం జరుగుతుంది వేరువేరుగా ఉంటుందంటే వేరువేరుగా ఉండదు. ఆ పరబ్రహ్మ పరమాత్మని పొందుతాం. అంటే ఈ రెండిటిని ఆచరించిన మనం ఆ పరబ్రహ్మాన్ని పొందుతాం. అంటే ఏ ఫలం అయితే దొరుకుతుందో దాన్ని మనము పొందుతామని చెప్తున్నాడు. అలాగే సంకల్ప త్యాగం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంకల్ప త్యాగము చెయ్యని వాడెవడు యోగి కాలేడు. సంకల్ప త్యాగం అంటే ఇప్పుడు చూడండి, మనకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత లేదా రాకముందు భగవంతుని ముందు సంకల్పించుకుంటాం. ఏం సంకల్పించుకుంటాం మనము? నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే మా పిల్లలకు ఒక సీటు కావాలి, లేదా మా పిల్లలకు ఒక బంగారు కావాలి, ఏదో సంథింగ్ మనకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటాం కదా. నాకు ముక్తి కావాలి, నాకు అది ప్రసాదించు ఇది ప్రసాదించు అని ఇవన్నిటిని వదిలివేయడము. అలాగే మమత ఆసక్తి లేకుండా ఉండడం,
రాగద్వేషంలో ప్రాపంచిక విషయముల గురించి చింతన చేయకుండా ఉండడం, అది కూడా ఏంటిది? అంతరంగం అంతఃకరణం యొక్క వృత్తిని సంకల్పం అంటారు. అంటే ఎక్కడ? బయట లోపల మొత్తాన్ని కూడా వదిలివేయడం సంకల్ప త్యాగము అంటే. అది చేసిన వాడే, అంటే చెయ్యని వాడు యోగి కాలేడు, చేసిన వాడు మాత్రమే అవుతాడు. అంటే ఫస్ట్ చెప్పిన దానికి మళ్ళా సెకండ్ది ఇంకా వివరణ ఇస్తున్నారు. అంటే మననం మననం మరణం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇవన్నీ బాహ్యంగా కూడా కాదు, అంతరంగంలోని సంకల్ప త్యాగం చేయాలి. అంటే ఇది ఎవరు చేస్తారు అనంటే జ్ఞాని, కర్మయోగి చేస్తాడు. అంటే ఇది క్షణభంగురములే. ఈ ప్రాపంచిక విషయాలు, భోగంలు ఇవేవైతే కోరుకుంటూ ఉంటామో మన లోపలికి మనం ప్రవేశించలేం. ఆ పరమాత్మని పూర్తిగా అవగాహన చేసుకోలేం మనం. పరమాత్మ అంటే ఎవరు? నేను పరమాత్మని. సరే, నేను పరమాత్మ అంటే ఎలా తెలుసుకోవాలంటే ఈ బాహ్య విషయాల మీద ఉండకూడదు. అదేమవుతుంది? అంతరంగంలోనూ కూడా ఉంటాయి అంటున్నాడు. అంటే అంతరంగంలో కూడా ఉంటాయి అని అంటే గత జన్మల్లో మనం తీసుకొని వచ్చినాయి కంపల్సరిగా. అది కూడా లోపల ఇప్పుడు బయటికి వదిలేస్తున్నాం. వదిలేయాలి, ఇది మంచిది కాదని బలవంతంగా వదిలేస్తున్నాం. కానీ లోపల నుంచి వస్తూ ఉంటాది వదిలివేలే కానీ. అంటే ఆ లోపలది ఎక్కడ నుంచి ఉందంటే గత జన్మల వల్ల కూడా మనకు అది వస్తూ ఉంటుంది. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే మనసుతో మనసును మచ్చిక చేసుకుంటూ, మనసును చెప్పుకుంటూ లోపల బయట మొత్తంగా త్యజించడము. అంటే లోపల త్యజించినంత మాత్రాన సరిపోదు అంతరంగంలో. బాహ్యంగా త్యజించినంత మాత్రాన సరిపోదు. మొత్తం రెండిటిలోనూ కూడా మనం సంకల్పాన్ని త్యాగం చెయ్యాలి. లేకపోతే చెయ్యనప్పుడు ఎప్పటికి కూడా అతను యోగి కాలేడు. అంటే ఇంతకుముందు చెప్పాడు కదా, సన్యాసికి యోగికి తేడా. కాబట్టి యోగి కాలేడు అంటున్నాడు. ఇప్పుడు 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణమున వలనే యోగ ప్రాప్తి కలుగును. యోగారుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమై మోక్ష ప్రాప్తికి మూలము. అంటే ఇక్కడ చూడండి, సమస్త కర్మల యందును విషయములందు ఆసక్తి రహితుడై సర్వ సంకల్పములను త్యజించినప్పుడే ఏ సాధకుడైనా యోగారుడు అనబడడు. యోగారుడు స్థితి పరమాత్మ ప్రాప్తికి హేతువు. ఆ స్థితిని పొందగోరు పురుషుడు మననశీలుడు, అతడు పరమాత్మ స్వరూపం నందు చింతన చేయుచుండును. అంటే ఏంటిది? సమస్త కర్మల యందును. ఇక్కడ ఏంటిది? సమస్త కర్మలు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తం సమస్త కర్మల యందును విషయములందును ఆసక్తి రహితుడే సర్వ సంకల్పమును త్యజిస్తాడు. అంటే ఏంటిది? ఇందాక చెప్పుకున్నాం, లోపల బయట ఏ విషయంలోనూ, ప్రాపంచిక విషయంలోను, రాగద్వేషములలోను, మమత ఆసక్తులలోను, ప్రతి దాంట్లోనూ కూడా త్యజిస్తాడు. తర్వాత సమస్త కర్మఫలములు అంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు కదా, ఆ పనులను కూడా త్యజిస్తాడు. అంటే దీనివల్ల ఏ లాభం ఉంది, ఇది చేయకుండా దీనివల్ల ఏం నాకు పొందుతుంది, స్వర్గంలో పొందుతానా, ఇక్కడ పొందుతానా, ఏ పేరు వస్తుంది ఇది చేయడం వల్ల, ఇవన్నిటి మీద ఏమీ ఉండదు. అలాగే విషయంలో యందు ఆసక్తి రహితుడై, అంటే బయట జరుగుతున్నది అంటే ప్రాపంచిక విషయాల పైన ఎవరు ఏం చేస్తున్నారు, లేదా నా కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందని వాటి అందు కూడా ఏ రకమైన ఆసక్తి ఉండదు ఏ విషయాల పైన. అలాగే సర్వ సంకల్పములు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ప్రాపంచికమైనవి, సుఖ దుఃఖాలు ఇవన్నీ పోయినప్పుడే, త్యజించినప్పుడే ఏ సాధకుడైనా యోగారూఢ అనబడతాడు. అంటే యోగారూఢ స్థితి అంటే యోగి ఏ స్థితిలో ఉంటాడు అనే దానికి ఇది. తర్వాత ఇతని స్థితి ఎలా ఉంటుందంటే పరమాత్మ ప్రాప్తికి, యోగారుడ స్థితి పొందిన అతను ఎలా ఉంటాడంటే పరమాత్మ స్థితికి ప్రాప్తికి పొందుతుంటాడు. ఆ స్థితిలో పొందగోరు పురుషుడు, అంటే పురుషుడు అంటే ఎవరు? మగవాళ్ళు కాదు, ఆత్మ ఎలా ఉంటుందంటే మననశీలుడుగా ఉంటుంది. అతడు పరమాత్మ స్వరూపం నుండే చింతన
చేయుచుండును. అంటే ఏంటిది? పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మను చేరాలి. పరమాత్మ అంటే ఎలా ఉంటాడు? అందుకనే చూడండి, సాధన చేసేవాళ్ళు గంటలు గంటలు ఒక తదాత్మ స్థితిలో శూన్యంలో ఉంటారు. వాళ్ళకి ఏమైనా కనిపిస్తాయంటే ఏమీ ఉండవు. అంటే ఆ శూన్యంలోనే వాళ్ళకి కావలసిందంతా తెలుసుకుంటూ ఉంటారు. అలాంటిది. అయితే ఈ శ్లోకం మీకు అర్థం కావాలి, యోగారూఢ స్థితి పొందాలే అనంటే ఒక ఒక స్టోరీ చెప్పుకుంటే అర్థమవుతది. ఏంటిది అంటే హ్మ్. ఒకతను ఉంటాడు. అతనేమనుకుంటాడు, సంసారియే. భార్య, పిల్లలు, సంసారము ఇవన్నీ ఉంటూ, వాళ్ళకి పని చేసుకుంటూ, వీళ్ళకి పని చేసుకుంటూ, వండుతూ, కష్టపడుతూ, భార్య పిల్లలను పెడుతూ, బంధువులు ఇవన్నీ పెట్టుకుంటుంటే నాకు మోక్షం ఎప్పుడొస్తుందబ్బా? నాకు మోక్షం కావాలని అతని కోరికొస్తుంది. మోక్షం సంపాదించాలి. మోక్షం సంపాదించాలని అతను ఏం చేస్తాడు? సంసారాన్ని, పిల్లల్ని, ఊరునన్నిటిని వదిలేస్తారు. ఊరికి దూరంగా ఉంటాడు. అడవిలోకి వెళ్ళిపోతారు. మళ్ళా మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఎవరు? భగవంతుడు రావాలి. అంటే భగవంతుడు దర్శనం ఇయ్యాలి. ఇస్తే అప్పుడేమడుగుతాడు? నాకు మోక్షం ఇయ్యు. ఇవన్నీ నాకొద్దు. నీతోనొచ్చేస్తాను. నీలో ఐక్యం చేసేసుకో. అంటే మోక్షం అంటే ఏంది? పరమాత్ముల్లో ఐక్యం అయిపోవడం. ఇంకా మళ్ళా జన్మ ఉండదా అన్న వేలో అర్థమొస్తుంది కదా అందరికి. అంటే ఇప్పుడు మనకు తెలుసు. తెలియనప్పుడు ఇలాంటి దాంట్లోనే ఉన్నాం కదా! అలా అతడు ఏం చేస్తాడు? అడవిలోకి వెళ్లి ధ్యానం చేసుకుంటుంటాడు. గంటల స్తమానం అయితే ధ్యానం చేయడు గదా! ధ్యానం చేస్తున్నప్పుడు ఆకలవుతుంది. లేస్తాడు, తిరుగుతాడు. అక్కడ ఏదైనా పండో, ఫలమో ఉంటే తింటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు సాధన చేస్తూ ఉంటాడు. అయితే అతనికి ఒక పిల్లి అతను సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక పిల్లి మచ్చికవుతుందక్కడ. పిల్లి ఒక పక్క నుంచి కూర్చోవడము, చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. అయితే అతనికి ఆ పిల్లి పట్ల బంధం ఏర్పడింది. అతనేం జేశాడు? నాకు బంధం వద్దు, ఏమొద్దని వదిలెళ్ళిపోయాడు. మళ్ళా ఇతనికి కాస్త ఆహారం కావాలి. ఆ పిల్లికి కావాలి. అలా ఆ ఊర్లోకెళ్తాడు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవుల మేపే వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పాలు తాగుతాడు. పాలడుగుతాడు. అప్పుడేం జేస్తాడు? పిల్లికిన్ని పాలు పోస్తాడు. తనిన్ని పాలు తాగుతాడు. ఇంకేమైందిక్కడ? పిల్లి మీద బాధ్యతొచ్చేసింది. అయితే ఇప్పుడు సన్యాసి అయ్యాడు గదా! సన్యాసి అయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం జేస్తారు? సన్యాసికి ఆవులిస్తే పుణ్యం వస్తుందని ఆవును తీసుకొని వెళ్ళు. రోజు నువ్వు పాలు తాగు అని జెప్పని అతనికి దానం ఇచ్చేస్తాడు. పుణ్యం వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది కదా! అలా ఇచ్చేస్తాడు. అతడేం చేస్తాడు? తెచ్చి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఇప్పుడేమైంది? పిల్లొచ్చింది. తర్వాత ఆవొచ్చింది. అంటే 2 బాధ్యతలొచ్చాయి. ఆకలవుతుంది. మళ్ళా ఆవుకు దానా ఎయ్యాలి. పిల్లికి పాలు గావాలంటే, పాలు పితకాలంటే ఆవుకు దానా ఎయ్యాలి. అది కావాలంటే ఇంకేం చేయాలి? అప్పుడేం జేస్తాడు? ఆ ఊర్లోకి వెళ్లి ఒక పిల్లవాడిని తెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ బాధ్యత ఏం పెరిగింది? పిల్లవాడొచ్చాడు. ఆవుకు ఫుడ్ గావాలి, గడ్డి గావాలి. ఇలా పెరుగుతూ పోయాయి. అంటే ఇప్పుడు అతనికేమైంది? ధ్యానం చేసుకోవడం, పరమాత్మ గురించి తెలుసుకోవడము, ఇవన్నీ ఏమయ్యాయి? ఆటంకాలొచ్చేశాయి. అయితే ఆ అబ్బాయి కోసం తల్లొచ్చేస్తుంది. నా కొడుకు ఎలా ఉంటాడో ఏంటిదని. సరేలే అని చెప్పని ఏమైపోయిందిప్పుడు? ఆవుకు పిల్లలు పుట్టాయి, దూడలొచ్చేశాయి. తర్వాత ఆ పిల్లవానికి తల్లొచ్చింది. ఇక్కడేమైంది? కుటుంబం పెరిగింది. కుటుంబం పెరిగిన తర్వాత అతనేం జేశాడు? ఈమెను పెళ్లి జేసుకున్నాడు. ఇంక కోరికన్నది ఉంటుంది గదా! ఏ కోరికలు వద్దు, పిల్లలొద్దు, పెండ్లామొద్దు ఇవన్నీ వదిలేశాడు కదా! వదిలేసిన తర్వాత ఏం జరిగింది? ఆమెను పెళ్లి జేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా సంసారం జేశాడు. మళ్ళా పిల్లలు పుట్టారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఏదైతే వద్దు అనుకున్నాడో మళ్ళా దాంట్లో నుంచే పోయాడు. అంటే ఆ సంసారంలోకి వెళ్ళిపోయాడు. బాధ్యతలు. అంటే ఇవన్నీ ఎప్పటికైనా మనకు ఉంటాయి. పోకుండా ఉండవు. కానీ ఆ స్థితిలో నుంచి మనం బయటపడగలగాలి. అంటే కర్మలను చేస్తూ నిష్కామ కర్మలు చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఎళ్ళిపోతామో ఆ యోగం కలుగుతుంది. అంటే భావన. ఇప్పుడు అతనేం జేశాడు? నాకొద్దు, నేను చెయ్యలేను అని జెప్పనన్నాడు. అదే బాధ్యతగా చేస్తే ఇంకో కొత్త బాధ్యత రాదు గదా! ఇక్కడేం జరిగింది? ఇంటిని వదిలేశాడు. అది కర్మగా మారిపోయింది. అలాగని చెప్పని ఆహ్, సైలెంట్‌గా ఉన్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకొని ఇబ్బంది పడ్డాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మెయిన్‌గా ఏంటిది? నిష్కామంలో రావాలి. యోగారూఢ స్థితిలో ఉండాలి అంటే సర్వ సంకల్ప రాహిత్యము. అంటే అన్నిటిని త్యజించాలి.
త్యజించాలి అంటే వదిలివేయడం కాదు, వేటిలోనూ అంటుకోకుండా ఉండాలి. ఇంతవరకు చెప్పుకున్నాం. తామరాకు మీద నోటి బొట్టు అంటే తామరాకులా జీవించాలి. తామరాకు ఒక మలినాన్ని కానీ, ఒక నీటి బిందువుని కానీ దేన్ని కూడా వెయ్యకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటుంది చూడండి. అలా ఉండాలి. మనం చేస్తున్న పని నిష్కామంగా చెయ్యాలి. అప్పుడే మనకు మోక్ష ప్రాప్తికి మూలము. అంటే సర్వ సంకల్పరహితమే మోక్ష ప్రాప్తికి మూలమవుతుంది. ఇప్పుడు 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు నా కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్థధోచ్యతే. ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. అంటే ఇప్పుడు యోగారూఢ స్థితి చెప్పాడు కదా, యోగారూఢుని గురించి. అయితే ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఆ కోరికలను త్యజించు అని చెప్పలేదు. అంటే ఇక్కడ కోరికలు ఇందాక కూడా చెప్పుకున్నాక త్యజించు అని చెప్పలేదు. ఎందుకంటే ఆసక్తి నుంచే కోరికలు వస్తాయి. కోరిక మీద ఆసక్తి లేనప్పుడు కూడా కోరికలు అంతరించిపోవును. అంతే. అంటే ఇప్పుడు మనకు కోరికలు ఉండాలి, ఉండకుండా ఉండకూడదు. దాని మీద ఎప్పుడైతే ఆసక్తి లేకుండా ఉంటామో ఆటోమేటిక్ గా కోరికలు అనేవి అంతరించిపోతాయి. అంటే కోరికలు కావాలని అనిపించవు. అందుకే కావాలని ఏ రోజు కూడా కోరికలను నాకు ఇది వద్దు, నాకు ఇది లేదని చెప్పని ఉండకూడదు. దాని మీద ఆసక్తి లేకుండా ఉండడం అన్నది చెయ్యాలి. అలాగే సంకల్ప త్యాగం అంటే ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు గాక అంటే ఏంటిది? ఇంద్రియ భోగాలు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నిటిని ఉండడము, తినడము, పండుకోవడము, కారు, బంగ్లా వీటి యందు, అలాగే కర్మల యందు అతడు చేస్తున్న పనులు ఎలాంటి భావంతో చేస్తున్నాడు? కర్తవ్య కర్మగా చేస్తున్నాడా? నేను చేస్తున్నాను అన్నట్టుగా చేస్తున్నాడా? నాచే చేయించబడుతుంది అన్నట్టుగా చేస్తున్నాడా? ఇవన్నీ కూడా ఆసక్తుడు గాక అంటే ఆసక్తిగా ఉండదు. అలాగే సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు. సర్వ సంకల్పములు అంటే ఏంటిది అంటే సర్వదా నేను వదిలివేస్తున్నాను అని మాటల ద్వారా చెప్తే సంకల్ప త్యాగము కాదు. ఆ యోగారూఢ స్థితిని వర్ణించుట సంభవం కాదు. యోగారూఢ స్థితి పొందినవాడు యథార్థ తత్వమును స్థితిని పొందని వాడు యథాతత్వ స్థితంలో తెలుసుకోలేడు. ఆ స్థితి పొందిన వారు దానిని వివరింపలేడు. ఆ స్థితి యొక్క వర్ణమును మనకు 4వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పబడింది. కర్మలన్నీ జ్ఞానంచే భస్మమగును. అటువంటి వాడు మహాపురుషుడు, యోగారుడు. ఇట్టి సంకల్పమే పూర్తిగా త్యజించుటదే సర్వ సంకల్ప సన్యాసము. యోగారుడిని బుద్ధి భగవంతునికి తప్ప మరి దేని మీద ఉండదు. అంటే యోగారుడిని స్థితి అలాగే సర్వ సంకల్పము దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటిది? మాటల ద్వారా వదిలివేయడం కాదు, అంటే లోపల బయట మొత్తంగా కూడా వదిలివేయడము. ఎలా ఇది తెలుస్తుంది అంటే అది చేసిన వానికే తెలుస్తుంది అని చెప్తున్నాడు. మనం లాస్ట్ కూడా చెప్పుకున్నాం. ఈ స్థితి మనకు ఎలా అర్థమవుతుంది అంటే మనం ఒక పండును తిన్నా, ఒక స్వీట్‌ను తిన్నా దాన్ని మనం ఆస్వాదిస్తాం చూడండి. ఆ టేస్ట్‌ను, ఆ రుచిని అప్పుడు మనకది అర్థమవుతుంది. ఏం చెప్తాము? ఈ స్వీట్ బావుంటుంది. ఈ పండు తింటే ఇది బావుంటుందని చెప్తాం కానీ దాని గురించి వర్ణిస్తామా? వర్ణించలేం. అంటే ఎదుటివాడు దాన్ని తిన్న రోజు మాత్రమే అతడు వర్ణిస్తాడు. అటువంటి స్థితి యోగారూఢ స్థితి. అయితే దీని గురించి ఇంకా వివరణ ఏంటిది అంటే 4వ అధ్యాయం 19వ శ్లోకంలో అంటే కర్మలన్నీ జ్ఞానంచే భస్మమగును. అంటే ఎప్పుడైతే మనం ఇది నేను చేస్తున్నాను, నాచే చేయించబడుతుంది, నేనే కర్తని, ఇది నా వల్లే సాధ్యమవుతుంది, ఇది నేనే చేస్తున్నాను అన్నప్పటి వరకు కర్మలన్నవి దగ్ధము కావు. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మార్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా కర్మలు దగ్ధం అవ్వడానికి వేరే పనులు మనం చెయ్యనవసరం లేదు. వాటికవే కర్మలు
దగ్ధం అవుతాయి, అంటే భస్మలం అవుతాయి. ఎప్పుడు కర్మలన్నీ ఇంతవరకు ఉన్నవన్నీ ఎందుకబ్బా, మనకి ఈరోజు డబ్బు లేదు, వీళ్ళు జీవించమంటున్నారు, కారు లేదు అయినా సరే జీవించమంటున్నారు, అనారోగ్యం ఉంది హ్యాపీగా ఉండమంటున్నారు. ఇది ఎలా? శరీరంతో ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇన్ని అనుభవిస్తున్నాము, ఎలా అవుతుంది ఇది అనంటే అజ్ఞానంతో కర్మను అనుకుంటున్నాం. జ్ఞానంతో కర్మను దగ్ధం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో కర్మలన్నీ దగ్ధం అవుతాయి, అంటే అసలైనది నీకు అర్థమవుతుంది. అసలైనది తత్వం అర్థమైపోతున్నప్పుడు దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు. ఎలా ఆచరిస్తున్నావు? కర్తృత్వ భావంతో చేస్తున్నావు, నిష్కామంతో చేస్తున్నావు, ఇష్టంతో చేస్తున్నావు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, ఇది నా బాధ్యత అని చేస్తూ నువ్వు దాన్ని ఇబ్బందిగా కాకుండా ఆనందంతో చేసావో ఆటోమేటిక్ గా పోతాయి. సరే మళ్ళా ఇది చేయడం వల్ల నాకు ఇది దొరుకుతుందా అని అంటే కూడా దొరకదు. అందుకే నిష్కామ భావంతో చెయ్యమని చెప్తున్నాడు. అదే సర్వ సంకల్ప సన్యాసము. అంటే సంకల్పాలన్నీ, ఏ సంకల్పాలు? ప్రాపంచికమైన సంకల్పాలు. ఇవన్నిటిని కూడా సన్యసించడము అంటే వదిలివేయడము. అప్పుడే ఆ యోగారుని బుద్ధి భగవంతుని తప్ప మరొక దాని మీద ఉండదు అని అంటున్నాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అనుభవించినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే జ్ఞానంచే కర్మలన్నీ దగ్ధమవుతాయి. తర్వాత ఎప్పుడైతే అతని స్థితి ఎలా ఉంటుందంటే ప్రాపంచిక విషయాల యందు, భోగముల యందు, కోరికల యందు, అహంకారము యందు, వీటి యందు ఆసక్తి ఉండదు. అతని బుద్ధి అంతా ఎక్కడ ఉంటుంది అంటే భగవంతుని దాని మీద తప్పితే ఇంకా దేని మీద ఉండదు. అంటే భగవంతుడు అంటే ఏంటిది? ఎవరు భగవంతుడు? అతడు ఏమందిస్తున్నాడు? ఎందుకు భూమి మీద జన్మ తీసుకున్నాడు? ఇన్ని అవతారాలు ఎందుకుంది? దాని వెనక ఉన్న రహస్యమన్నీ, ఇవన్నిటి దాని మీద జ్ఞానం పొందుతుంటాడు. అంటే అప్పుడు దృష్టి ఏమైపోయింది? దీని మీద లేదు, భగవంతుని మీద ఉంది. అదే యోగారుడి స్థితి. ఇప్పుడు 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధోః ఆత్మైవారిపురాత్మనః. మనుజుడు ఈ సంసార సాగరముల నుండి తమను తామే ఉద్ధరించుకోవలను, తమకు తామే గతి పాలు కారాదు. ఏలనన లోకంలో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువు. అంటే ఇక్కడ చూడండి, మానవుడు దుర్లభమైన మానవ జన్మను వృధా కానీయక కర్మయోగము, సాంఖ్యయోగము, భక్తి యోగాదులలో ఒక దాని యందు సాధన చేసి జన్మను సార్థకం చేసుకొనుట, తనను తాను ఉద్ధరించుకోగనుట. ఆత్మోద్ధరణకు పాటుపాడువారు తనకు తానే మిత్రుడు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు తనకు తానే శత్రువు. తనకు తాను తప్ప ఇతరులెవ్వరూ మిత్రులు గాని శత్రువులు గాని లేరు. అంటే ఏంటిది? మనుజుడు ఈ సంసార సాగరం నుండి, అంటే ఏంటిది? మానవులు ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది? సంసారము, ఈ సాగరం, ఇవన్నీ కూడా ఏంటిది? గత జన్మల్లో నుంచి, ఎన్నో జన్మల నుంచి నీది, నాది, వాడు, పగ, ప్రతీకారాలు, కోపము, అసూయ, ద్వేషం, ఇవన్నీ దుఃఖములు, ఇవన్నిటి నుంచి వచ్చాయి కదా. దీనిని ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవాలంటే ఈ మూడిటిలో ఏదో ఒకటి సాధన కావాలి. అంటే భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి అనంటే వీటిని దాటించడానికే భగవంతుడు సహాయకాడేటిగా మనకు ఉన్నాడు. అది తెలుసుకోవాలి. అదే కదా మనం ధ్యానంలోకి వచ్చి ఫస్ట్ తెలుసుకున్నది మొత్తం కూడా. అందుకనే సాధనలు చెప్పాడు 3. ఏంటిది? సాంఖ్యయోగం అంటే కర్మయోగం ద్వారా, సాంఖ్యయోగం ద్వారా, భక్తి యోగాదుల్లో ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి పట్టుకొని నీ జన్మను సార్థకం చేసుకో. అంటే దొరికిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకోమని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? తనంతానే ఉద్ధరించుకుంటాడు. ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో తనంతానే ఉద్ధరించుకుంటాడు. తర్వాత ఆ తమకు తామే అధోపతి గతి పాలు కారాదు. అంటే ఉద్ధరించుకుంటావా లేదా? లేదు, ఇవన్నీ నేను దాటలేను, నాకు డబ్బు కావాలి, పిల్లలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఎవరి మీద నాకు పగ కావాలి, ఎలా నన్ను మన్నించమంటారు, ఎలా నన్ను కోరికలు వద్దంటాడంటే అధోగతి పాలవుతా. లేదా వదిలేస్తావా?
నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. కాబట్టి శత్రువులు ఎక్కడ ఉన్నారు అనంటే నీలోనే ఉన్నారు. నువ్వు మిత్రుడిగా చేసుకున్నావా, వీటన్నిటిని వదిలేశావంటే సంసార సాగరం అంటే ఈ కర్మ చక్రంలో నుంచి బయటపడతావు. లేదా నేను వదిలేయకుండా ఉన్నావా, మరి ఒక జన్మలో మానవుడిగా జన్మ తీసుకుంటూ ఉంటావు. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది అనంటే సంసార సాగరంలో నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గాన్ని తీసుకొని బయటపడమని అంటున్నాడు. బయటపడలేదా శత్రువు అవుతావు. అంటే నీ వాస్తవానికి నువ్వే కారకుడు అవుతావు. అలాగే బయటపడాలనుకున్నావా, అది కూడా నీ వాస్తవానికి నువ్వే కారణం అవుతావు. ఇప్పుడు 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मानस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. మనసును, ఇంద్రియములను, శరీరములను జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వల్లే సహకరించును. అట్లుగాక జితేంద్రుడు కాని వారి మనస్సు, ఇంద్రియము, శరీరము శత్రుని వల్లే ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధముగా నిలుచును. అంటే ఏంటిది? మనసును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అంటే ఈ ఇంద్రియాలన్నిటిని జయించాలి. అలాగే జయించని వాడు అంటే ఇవన్నీ నేను వదులుకుంటానా? నేను అస్సలు వదులుకోను. నాకు ఇవన్నీ కావాలి. ఇవన్నీ నేను ఇక్కడనే ఈ జన్మలో ఇక్కడ ఈ లోకంలోనే నేను ఇవన్నీ భోగించాలి. ఇవన్నీ నాకు కావాలి. ఇక్కడనే ప్రతీకారం తీర్చుకోవాలి. ఇక్కడనే కోపగించుకోవాలి. ఇక్కడనే కోరికలు ఉన్నాయి అని అనుకునేవాడు తనకు తానే శత్రువు. ఎందుకంటే సత్యం ఇంకా అతనికి అర్థం కాలేదు. అనగా జితేంద్రియమగు మనసు అంటే జితేంద్రియం అంటే మనసును జయించడం. అంటే మన మనసుని మనం జయించడం. మన మనసు చెప్పింది కాకుండా మనం చెప్పింది మన మనసు వినేటట్టుగా చేసుకోవడం. అప్పుడు భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వల్లే సహకరించును. నీ మనసు ఎక్కడ పోదు, ఎప్పటికీ ఉంటుంది. నీ మనసు 2 విధాలుగా ఉంటుంది. నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు. నీ మనసును నువ్వు ఎప్పుడైతే మిత్రుడు చేసుకుంటావో భగవత్ ప్రాప్తికి అంటే భగవంతుని గురించి తెలుసుకుంటావు. అంటే బాహ్యానికి సంబంధించినవి ఇవన్నిటిని నువ్వు వదిలివేస్తావు. ఎప్పుడైతే బాహ్యానికి వదిలేస్తూ ఉంటావో అంతరంగంలో చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అంతరంగంలో చెకింగ్ చెప్తున్నప్పుడు ఇది ఇంకా నా లోపల నుంచి వస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది, దీని మూలం ఏంటిది, ఎక్కడి నుందని అంతా ఒకటి ఒకటి క్లియర్ చేసుకుంటూ ఉంటావు. అంటే చేసుకోవడంలోనూ నీ మనసు మిత్రుడిగా సహాయకారిగా పనిచేస్తుంది. లేదు నేను చేసుకోలేనంటే అదే మనసు నీకు శత్రువుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, బయటవాడా శత్రువు, మనదా శత్రువు? అంటే ఎవ్వడు బయటవాడు లేడు. నీ మనసుని, నీ అహంకారాన్ని నువ్వు అలా చూస్తున్నావు. కరెక్ట్ గా చూశాడనుకో అతడు నీకు మిత్రుడే. అంటే మంచి చేశాడనుకోండి, వాడు తిట్టినా నీకు మంచి అనిపిస్తుంది మిత్రుడుగా అనుకునేవాడు. అదే చెడ్డవాడని నువ్వు చూస్తుంటావు చూడండి, వాడు మంచి చెప్పినా నీకు చెడు అనిపిస్తుంది. అంటే ఏమైంది? నువ్వు చూసే దృష్టి, నీ చూపు, మాట, నీ మనసు నువ్వు చెప్పింది వింటూ ఉన్నావు. దీనివల్ల నీ శత్రువే, నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి ఇచ్చాడు మన కృష్ణ పరమాత్మ, మనసుని ఆయుధంగా చేసుకోమన్నాడు. అంటే వీటన్నిటిని మనం ఎలా చేయాలి? ఏకైక మార్గం ఏదైనా ఉంది అస్త్రము అంటే మనస్సు. మనస్సు ద్వారా ఎంతైనా చెయ్యొచ్చు. అంతరంగాన్ని మార్చొచ్చు, బాహ్యాన్ని మార్చొచ్చు. అప్పుడు మనసుకు చెప్తే మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకుంటాం. దీనికి ఒక స్టోరీ చెప్తాను. మామూలుగా మీ అందరికీ తెలియవచ్చు. టీవీలో చాలా వరకు వచ్చింది. ఒక అతనికి అంటే ఇప్పుడు మామూలుగా ఒక చెట్టుకు మామిడి పండు దూరగా కాసున్నాయి. కాసున్నప్పుడు ఆ పిల్లవాడు మామిడి చెట్టును చూశాడు. చూసిన తర్వాత పండు బాగా విరబూసింది. తినాలనిపించింది. తినాలనిపించినప్పుడు పండు ఏం చేసింది? కంటిని చూసింది. అంటే ఆ చెట్టు మీద ఉన్న పండును కన్ను చూసింది. కళ్ళు చూసిందా అంటే కళ్ళు ఏం చెప్పాయి? ఆ పండు చాలా చక్కగా ఉంది, అది కోసుకొని రాపో అని మనసుకు చెప్పింది. అంటే తిందాము అని. మనసు ఏం చెప్పింది? ఇంద్రియాలను నాట్యం చేసింది. అంటే నోట్లో లాలాజలం వచ్చింది. ఆ పండు టేస్ట్ అంటే మామిడి పండు బాగా
మాగిన మాడిపండు ఎంత రుచిగా ఉంటుంది, నోట్లో నీరు వచ్చేస్తుంటుంది కదా, ఆ టేస్ట్ తెలుస్తుంది కదా. అప్పుడు ఏం చేశాయి, ఆ చేతులు, ఆ శరీరము, ఆ ఇంద్రియాలన్నీ వెళ్ళు, మనసు ఏం చెప్పేసింది, వెళ్ళు వెళ్ళి ఆ పండును కోసుకొని రా, తిందామని చెప్పని అన్నారు. అప్పుడు ఏం చేశాడు ఆ పిల్లవాడు, వెళ్ళాడు, వెళ్ళి ఆ పండును కోసుకున్నాడు. కోసుకొని తినబోతూ ఉంటే ఆ చెట్లు దగ్గర ఉంటాడు కదా మనిషి, అతను ఏం చేశాడు, ఈపుకు దెబ్బలు కొట్టాడు, అంటే వెనక దెబ్బేశాడు. అంటే ఏంటిది ఇక్కడ చూడండి, చూసింది ఎవరు, కళ్ళు. ఆ కళ్ళు చూసిన కోరిక దెబ్బ తగిలింది ఎవరికి, శరీరానికి తగిలింది దెబ్బ. అంటే ఏమైంది, చూసే చూపు దెబ్బ తగలాలి కదా, శరీరానికి ఎందుకు తగిలింది అంటే ఇదే మన ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకోకుండా ఉండడము. అంటే కళ్ళు చూసాయి, కళ్ళు చూసిన తర్వాత మనం ఏమనుకోవాలి, కోరిక వచ్చింది, అంటే మామిడి పండును తినాలన్నా ఒక కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చినప్పుడు ఏం జరిగింది, మన నాలుక మీద ఆ రుచి, ఆ టేస్ట్ మరణం వచ్చింది. అప్పుడు ఏంది, ఏం ఆలోచించకుండా వెళ్ళి తీసుకొని వచ్చాడు, దెబ్బ తగిలింది. సెకండ్ టైం వెళ్తాడు, సెకండ్ టైం వెళ్ళాడు, అంటే దెబ్బ తగిలింది కదా, మళ్ళొక్కసారి వెళ్ళాడు, మళ్ళా ఆ పండు కనిపించింది, అంటే ఇంకొక పండు మాగింది కనిపించింది. అప్పుడు అతనికి ఏం జరిగింది, ఆ పంటి టేస్ట్, పండు రుచి తెలిసింది. తర్వాత ఏం జరిగింది, అతడి దెబ్బకు తగిలిన దెబ్బ గుర్తుకొచ్చింది. దెబ్బ గుర్తుకొచ్చినప్పుడు అతనికి ఏం జరిగింది, టేస్ట్ గుర్తుకొచ్చింది, ఆ దెబ్బ అనుభవం వచ్చింది. ఎక్కడి దాకా చూశాడు అతడు, కళ్ళతో చూస్తే కోరిక వస్తే నా శరీరానికి దెబ్బ తగిలింది అనే ఒక అవేర్నెస్ వచ్చింది. వచ్చి ఏం చేశాడు, అనుభూతి చెందాడు. దేనితో, మొదట పండు తిన్నాడు కదా ఒకప్పుడు, ఆస్వాదన, ఓకే అంటే దెబ్బలు కావాలన్నా పండు కావాలన్నా అనంటే దెబ్బలొద్దు పండే కావాలన్నాడు. మళ్ళా మూడోసారి వచ్చాడు. మూడోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది, పాత రుచి గుర్తుకొచ్చింది, దెబ్బలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ మూడవసారి ఏం మననం చేసుకున్నాడు, దెబ్బలు వద్దు, ఆ రుచిని ఆస్వాదిద్దాం, అంటే ఆల్రెడీ తిన్నదే పండు ఎలాగా ఉంటుందని. ఇప్పుడు ఏం చేశాడు, కొనుక్కోవడమా, లేకపోతే ఆల్రెడీ ఆ టేస్ట్ ను మనం చూశామా, చూస్తే సరే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటామా అని అతడు తనకు తానే నిగ్రహించుకుంటాడు ఇంద్రియాలను. అంటే ఏమైంది, ఫస్ట్ దెబ్బ తగిలిన తర్వాతనే రెండవసారి అనుభవంలోకి వచ్చింది. మూడోసారి ఏం చేశాడు, ఇది చెయ్యాలనా చెయ్యకూడదా అన్న జ్ఞానం వచ్చింది. నాలుగోసారి ఏం చేస్తాడు తెలుసా, అది చూసినప్పుడు ఇవన్నీ అనుభవానికి వచ్చేస్తాయి, మూడు కలిపి వచ్చేప్పుడు ఏం చేస్తాం, ఆ టేస్ట్ తిన్నాము, అది ఆ రోజు అయిపోయింది, ఇప్పుడు నా దాకా వస్తే నేను ఆ పండును తింటాను, కొనుక్కొనైనా తింటాను, లేదా దాన్ని ఆస్వాదించొచ్చు, ఎన్ని రోజులైనా టేస్ట్ ను ఆస్వాదించొచ్చు అని దాని మీద ఎటువంటి కోరిక లేకుండా వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. అలా మన జీవితంలో కూడా మన ఇంద్రియాలు దేని మీద జయించాలి అంటే ఫస్ట్ దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలిన తర్వాత దాన్ని అనుభవంగా చూడాలి, అనుభవంగా చూచిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, తర్వాత దాని మీద త్యజించాలి. అంటే కోరిక ఉండదా, చూడొద్దా, ఇప్పుడు చూసి ఆస్వాదిస్తున్నాడు, అప్పుడు తినాలని ఆస్వాదించి దెబ్బ తిన్నాడు, ఇప్పుడు చూసి కూడా ఆస్వాదించవచ్చు కదా, అలా చేస్తాడు. అలా మన ఇంద్రియాలను మన స్వాధీనంలో మనం ఉంచుకోవాలి. ఎప్పుడు అంటే ఒక దెబ్బ పడ్డ తర్వాత రెండో దాన్ని అనుభవంగా తీసుకోవాలి. ఇప్పుడు 7వ శ్లోకం. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानवमानयोः శీతోష్ణములు, సుఖదుఃఖములు, మాన అవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుష పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మతో తప్ప అతని జ్ఞానమునందు అన్యమేది ఉండదు. ఇక్కడ జితాత్మ అన్నాడు. జితాత్మ అంటే స్వాధీనమైన ఆత్మ గలవాని జ్ఞానం. శరీరేంద్రియంలో మనస్సు పూర్తిగా తన వశమున ఉంచుకున్న సాధకుడు ఆత్మను జీతాత్మ యందు
అట్టి సర్వకాల సర్వ వ్యవస్థల యందు ప్రశాంతంగా నిర్వికారుడుగా ఉంటూ సంసార సాగరం నుండి తనను తాను ఉద్ధరించుకొని పరమాత్మ ప్రాప్తి నందు తనకు తాను ప్రాప్తి పొందును, తనకు తాను మిత్రుడగును అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటిది? స్వాధీనమైన ఆత్మ గలవాని ఆ జ్ఞానము అంటే ఏంటిది? తన స్వాధీనంలో ఉంచుకుంటాడు తన ఆత్మని, మనస్సుని. అంటే ఆత్మ అంటే ఏంటిది? శరీరము, మనస్సు, బుద్ధి. ఈ 4 కలిసిందే ఆత్మ. అతడు తన మనసుని స్వాధీనంలో ఉంచుకుంటాడు. తర్వాత మనసుని, శరీరేంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకున్న సాధకుడు. అంటే మొత్తంగా ఎప్పుడు ప్రదర్శించాలనో అప్పుడు ప్రదర్శిస్తాడు, ఎప్పుడు ప్రదర్శించకూడదో అప్పుడు ప్రదర్శించాడు. అలాంటి వాళ్ళను జితాత్మ అని అంటాడు. అలాగే శీతోష్ణములు, సుఖదుఖములు, మాన అవమానములు మున్నగు ద్వంద్వములందు అంతఃకరణ వృత్తిలో నిక్షలంగా ఉంటాడు. అంటే ఏంటిది? శీతోష్ణములు, సుఖదుఖాలు, మాన అవమానాలు అంటే ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, మానము అవమానము ఇవన్నీ 2 ద్వంద్వాలు. అంటే మంచి చెడు 2 జరుగుతూ ఉంటాయి. కానీ అంతఃకరణంలో నిశ్చలంగా ఉంటాడు. అంటే సాక్షిగా ఉంటాడు. అంటే తన ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నాడు, మనసును స్వాధీనపరుచుకున్నాడు, తన వశంలో ఉంచుకున్నాడు. అంటే రియాక్ట్ అవ్వట్లేదు. అలాగే లోపల అంతఃకరణంలో కూడా నిశ్చలంగా ఉంటాడు. అలాంటి వారిని ఆత్మగల పురుష జ్ఞానముని యందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అలాంటి పురుషునికి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇవన్నిటిని. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు? వాడు తిడుతున్నాడు, బాధ అనిపించదా? అవమానిస్తున్నాడు, బాధ అనిపించదా? శరీరం దుఃఖం వస్తుంది, కష్టాలు వస్తాయి, మాకు బాధ అనిపించదా? అంటే ఇదంతా దేనికి? శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. ఆత్మకు ఇవన్నీ ఉండడు. అంటే ఇవన్నిటిని వశం ఉంచుకుంటాడు. అంటే తెలుసుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు. ఇవన్నీ క్షణభంగురములే, ఇవి శాశ్వతమైనది కాదు, ఇది ఈ జన్మలోనే తెచ్చుకున్నాను నేను అని దాన్ని దాటడానికి జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాడు. అప్పుడు అంతఃకరణాన్ని కూడా శుద్ధి చేసుకుంటాడు. అంటే ఇవన్నీ కూడా అన్ని వస్తూ ఉంటాయి, ఇవన్నీ ద్వంద్వములే. కాబట్టి అతడు నిక్షలంగా ఉంటారు లోపల. అంటే ఏంటిది? బయట నిక్షలంగా ఉండడం కాదు, లోపల నిక్షలం అవ్వడం నేర్చుకోవాలి. అంటే బయట ఏమనుకుంటాం? ఇవన్నిటిని ఓకే అనుకున్నాం, దాటేశామని. అది కాదు, లోపలున్నదాన్ని నిక్షలంగా ఉంచుకోవాలి. అందుకే స్వాధీనమైన ఆత్మ అని చెప్పాడు ఇక్కడ. అంటే స్వాధీనంలో ఉంచుకుంటుంది ఆత్మగా జీవిస్తూ ఉన్నప్పుడు. అప్పుడు ఎలా ఉంటాడు అతడు? అంటే సచ్చిదానంద ఘన పరమాత్మ స్థితుడై ఉండును. అంటే ఏంటిది? పరమాత్మ ఎలా ఉంటాడో ఆ స్థితిలో ఉండడానికి ఉంటాం. ఇంతకు మనం చాలా చెప్పుకున్నాం. పరమాత్మ ఎవరు ఎన్ని అంటూ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా ఏ దానికి రియాక్ట్ అవ్వడు. అలాంటి స్థితి వస్తుంది. అప్పుడు ఆ జ్ఞానం నందు అన్యం ఏది ఉండదు. పరమాత్మ తప్ప అతనికి జ్ఞానం ఏమి ఉండదు. అంటే పరమాత్మ తెలుసుకుంటూ పరమాత్మను దగ్గర అవుతూ ఉంటాడు కాబట్టి తనకి ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి అతడు ఆ పరమాత్మ ప్రాప్తి పొందుతాడు. కాబట్టి అతడు తనకు తానే మిత్రుడు అగును అని చెప్తున్నాడు. ఇప్పుడు 8, 9 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థాద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 8వ శ్లోకంలో పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణము యందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియములను పూర్తిగా వశపరుచుకున్నవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారంను సమానంగా చూచును. అంటే పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణం
అంటే ఆ పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి అంతఃకరణం ఎలా ఉంటుంది అని అంటే జ్ఞాన విజ్ఞానములతో నిండి ఉంటుంది. అలాగే అతడు వికారరహితుడు, అతనికి ఎటువంటి వికారాలు ఉండవు. ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకున్నాడు, మొత్తం కాదు పూర్తిగా అంటున్నాడు. ఇంద్రియాలను వశపరుచుకోవడం పూర్తిగా వశపరుచుకున్నాడు. అప్పుడు అతడు మట్టిని, రాతిని, బంగారను సమానంగా చూచుదురు. అంటే ఏమంటారు, మనం బంగారాన్ని చూస్తే ఒకలా చూస్తాం, ఎక్కువగా చూస్తాం. మట్టిని, రాతిని చూస్తే తక్కువగా చూస్తాం. కానీ ఇతడు తెలుసుకున్న వ్యక్తి, ఈ యోగి ఎలా ఉంటాడంటే అన్నిటినీ సమానంగా చూస్తాడు. అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనో దానికి ఇస్తాడు. అలాగని బంగారానికి ఇచ్చినంత మట్టికి ఇవ్వడంటే మట్టి ప్రాధాన్యత మట్టిదే, రాయి ప్రాధాన్యత రాదిదే, బంగారం ప్రాధాన్యత బంగారమే. అలాంటి స్థితిలో ఉంటాడు. ఇక్కడ జ్ఞానము విజ్ఞానములతో నిండి ఉందును. అంతఃకరణం, అంతఃకరణంలో జ్ఞానము విజ్ఞానం అంటున్నాడు. అంటే జ్ఞానం అంటే ఏంటిది, విజ్ఞానం అంటే ఏంటిదో తెలుసుకుందాం. పరమాత్మ యొక్క నిర్గుణ నిర్వికార తత్వ ప్రభావం మొదలగును వాని యథార్థ జ్ఞానమే జ్ఞానమని. అలాగే సగుణ నిరాకార సాకార సాకారత్వము యొక్క లీలలు, రహస్యము, మహత్యము, గుణ ప్రభావము, యథార్థ జ్ఞానమును విజ్ఞానమని అందరూ. అంటే ఏంటిది, పరమాత్మ గురించి అంటే జ్ఞానం తెలుసుకోవడం. పరమాత్మ అంటే ఎవరు అంటే నిర్వికారుడు, నిరాకారుడు, వాటి పరమాత్మ స్థితి ఇలా ఉంటుందని తెలుసుకోవడమే యథార్థ జ్ఞానమే జ్ఞానం. అంటే ఇలా ఉంటాడని తెలుసుకోవడమే జ్ఞానం. మళ్ళీ విజ్ఞానం అంటే సగుణ నిర్వాకారుడు. అలాగే అంటే పరమాత్ముడు ఎలా ఉంటాడు, నిర్వికారంగా ఉంటూ లీలలు ప్రదర్శిస్తూ రహస్యాలను తెలియచేస్తూ మహాత్యంను తెలుసుకుంటూ గుణ ప్రభావం అన్నది ఏమి ఉండదు, దానినే విజ్ఞానము అంటారు. అంటే జ్ఞానము వేరే, విజ్ఞానము వేరే. ఈ రెండిటిని తెలుసుకొని అంతఃకరణముల యందు ఇతడు పూర్తిగా వశపరుచుకుంటాడు. అంటే మొత్తం సర్వం అర్థం అయిపోయినప్పుడు, ఆచరిస్తూ తెలుస్తూ ఉన్నప్పుడు దేని విలువ దానికి ఇవ్వడా అంటే ఒక దానికి విలువ ఇవ్వకుండా ఉండడు, ఒక దానికి విలువ ఇవ్వకుండా ఉండడు. అంతే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనిషిని బట్టి, రూపాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, ఉన్నవాడిని బట్టి విలువ ఇస్తారు. అందరినీ సమానంగా చూడరు. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇలాంటి అతడు అంటే ఆ పరమాత్మ ప్రాప్తి పొందిన అతడు అంతఃకరణం ఎలా ఉంటుందంటే ఉన్నవాడిని అలానే చూస్తాడు, మంచివాడిని అలానే చూస్తాడు, చెడ్డవాడిని కూడా అలానే చూస్తాడు. ఎందుకంటే ఆ పరమాత్మ గురించి అర్థమయ్యింది. అతనిలో కూడా ఆ పరమాత్మని దాగి ఉన్నాడు. అతని గుణములు, అతని కర్మంలో, అతని కోరిక వల్ల అతడు బాహ్యంగా అలా అనుకుంటున్నాడు, కానీ అంతరంగంలో ఆ పరమాత్మనే ఉన్నాడు కదా. అతనికి తెలియదు కాబట్టి అందరినీ ఒకే స్థితిలో చూస్తాడు. మళ్ళీ 9వ శ్లోకంలో సుహృద్రుల యందును, మిత్రుల యందును, శత్రుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగని వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధిని కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే వీళ్ళందరి పట్ల సమబుద్ధితో ఉంటాడు. ఎవరు అంటే పరమాత్మ ప్రాప్తి నందిన యోగి ఇలా ఉంటాడు. అంటే అందరితో సమభావంతో ఉంటాడు. ఇప్పుడు 10వ శ్లోకం. योगी युञ्जीत सततं आत्मानं रहसि स्थितः एकाकीयतचित्तात्मा निराशीरा परिग्रहः. శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకుని వాడును, ఆశారహితుడు, భోగ సామాగ్రిని పోగు చెయ్యని వాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చెయ్యవలెను. అంటే 10వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నాడంటే సాధన గురించి, ధ్యానం గురించి చెప్తున్నాడు. అందుకనే శరీర ఇంద్రియములను మనసులను స్వాధీనపరుచుకున్నవాడు అంటే తన శరీర ఇంద్రియాలను మనసును స్వాధీనంలో ఉంచుకుంటాడు. తర్వాత ఆశారహితుడు, ఇంకా ఆశ అంటూ దేని మీద ఉండదు. భోగ సామాగ్రిని పోగు చేయవాడు అంటే ఏంటిది, సంసారం కోసము సమకూర్చుకోవడం. అంటే అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నిటి మీద ఏమీ ఉండదు. అయిన యోగి
ఒంటరిగా నిర్జన ప్రదేశంలో అంటే తన కోసం తాను కేటాయించుకుంటాడు. అంటే ఇవన్నిటి మీద ఏమీ ఉండవు. ఏది ఏమంటారు, ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే వానికి దేని మీద ఆసక్తి ఉండదు. అంటే ఆసక్తి లేకుండా ఉండడం అంటే కాదు, ఉంటే తింటాడు, లేకున్నా జీవిస్తాడు. ఇది లేదు, అది లేదని ఆరాట పడడం అన్నది ఏమి ఉండదు. ఆరాట పడడానికి ఎలా ఉంటాడు? ఎవరి మీద ధ్యాస ఉంటుందంటే పరమాత్మ. అంటే లోపలున్న అంతర్యామి. ఆ పరమాత్మ వైపు దృష్టి పెడతాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఏకాంత నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చేస్తాడు. అంటే ఇప్పుడు తనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మను చేరుకోవడానికి, ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడానికి లగ్నం చేస్తుంటాడు. అందుకే చెయ్యవలెను అని చెప్పాడు. అంటే ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నిటిని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు అంటే చిత్త వృత్తులు నిరోధ అంటాడు కదా పతంజలి దాంట్లో. ఇవన్నిటిని నిరోధించుకొని ధ్యానంలో కూర్చుంటాడు. ఎవరు? పరమాత్మ యందు. ఎవరు కూర్చుంటాడు? శరీరం కూర్చుంటుందా? శరీరంలో మనం కూర్చున్న తర్వాత ఎవరుంటారంటే మనలోనున్న అంతర్యామి ఆత్మ ఎక్కడికి వెళ్తాడు? పరమాత్మ దైకు వెళ్తాడు, ప్రయాణం చేస్తాడు. మనం చేస్తున్న ధ్యానంలో ప్రతిరోజు జరుగుతున్నది ఇదే. మరి 11, 12, 13, 14 शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्चित्रं नातिनीचं चैलाजीनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वाया चित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मा विशुद्धये समं कायाशिरो ग्रीवं धारयन्नाचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशाश्च नवलोकयन् प्रशान्तात्मा विघातभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः 11వ శ్లోకంలో పరిశుభ్రమైన ప్రదేశమును క్రమముగా దర్భాసనము, జింక చర్మము, వస్త్రములు ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువ గాని తక్కువ గాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకోవాలని. ఇందాక చెప్పుకున్నాం కదా, మన శరీరేంద్రియములను స్వాధీనపరుచుకుంటాడు. అలాగే భోగ సామాగ్రి యందు అంటే ఇవన్నిటి మీద ఏమి ఉండవు, ఏమి కావాలి దాని మీద ఏమి లేకుండా ఒక మంచి ప్రదేశంలో కూర్చోమంటున్నాడు. కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చెయ్యాలంటే ఒక ప్లేస్ కావాలి. అది పరిశుభ్రంగా ఉండాలి. దర్భము, చింక చర్మము, వస్త్రము ఒకదానిపై ఎక్కువ పెట్టుకొని ఎత్తైన స్థిరమైన స్థానంలో కూర్చోమంటున్నాడు. తర్వాత 12వ శ్లోకంలో ఆ ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారంలో వశమునందు ఉంచుకొని ఏకాగ్రత గల మనసుతో అంతఃకరణ శుద్ధికే ధ్యాన యోగ సాధన చెయ్యవలెను. అంటే ఇప్పుడు మనం చేస్తున్నదంతా అదే కదా. కళ్ళు మూసుకుందాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 2 కళ్ళు మూసేసుకుంటున్నాం, వేళ్ళల్లో వేలు పెట్టుకుంటున్నాము, స్థిర సుఖాసనంలో కూర్చుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాము? ఏకాగ్రతను మనసుతో అంతఃకరణ శుద్ధితై అంటే ఫస్ట్ కళ్ళు మూసుకుందాడు ఏం పని చేస్తుందంటే మనసే పనిచేస్తుంది. ఆ మనసును అంతఃకరణ శుద్ధికై అంటే మనసుతో అంటే ఇప్పుడు మనసుతో ఏం చేస్తున్నా నిజం చెప్పాలంటే శ్వాసను ఎవరు గమనిస్తున్నారు? కళ్ళు మోసుకున్నాము, శ్వాసను ఎవరు గమనిస్తున్నారు? అది కనుక్కోండి. గమనించేది ఎవరు? దాన్ని సాధన చేయమంటున్నారు. అంతఃకరణ శుద్ధికే ధ్యాన యోగ సాధన చెయ్యవాలి. మరి శరీరము, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా స్థిరంగా నుంచి
చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగం నందే దృష్టిని నిలపవలెను. అంటే ఏంటిది? మన శరీరాన్ని, మెడను నిటారుగా ఉంచాలి. అలాగే చూపులను ఎటు పోనీయకూడదు. చూపులను ఎటు పోనీయకూడదు అంటే ఏం చేయాలి? 2 కళ్ళు మూసేసుకోవాలి. తర్వాత ముక్కు అంటే ముక్కు లోపల ఉన్న గాలి నాసికా భాగం నందే దృష్టిని నిల్పమంటున్నాడు. మరి 14వ శ్లోకంలో ధ్యాన యోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహంతో మతప్రాణుడై నిక్షురుడై ఉండవలెను. అంటే ఏం చేయాలి యోగము అంటే? ప్రశాంతంగా ఉండమంటున్నాడు. భయరహితుడు, భయాలు ఏం పెట్టుకోవచ్చు అంటే కళ్ళు మూసుకున్నాను కదా, ఎవరు వస్తారు ఎవరు రారు, ఏం జరుగుతుందో, ఏం ఎత్తుకెళ్తారో, ఇవన్నీ ఏమి లేకూడదు. ప్రశాంతంగా ఉండాలి. బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు అంటే దీనికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? బ్రహ్మచర్యము అనంటే సంసారం చెయ్యకుండా ఉండడం కాదు, సంసారంలోనే చేస్తూ దాని మీద ఇంటెన్షన్ ఉండకూడదు. వాటిని కూడా కళ్ళు మూసుకున్న దాడే అవి గుర్తుకొస్తాయి, కానీ వాటిని కూడా తీసి మనం పక్కన పెడుతూ ఉండవాలి. అలాగే మనోనిగ్రహంతో అంటే మనసును నిగ్రహంగా ఉంచుకోవాలి. ఇవే లేపుతాయి కళ్ళు. ఇంటికి ఎవరైనా వచ్చాడా, ఎవరైనా ఫోన్ వస్తుందా, లేకపోతే కళ్ళు మూసుకున్నంతసేపు ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటిది, ఇవన్నిటినీ తీసి పక్కనేసి నిక్షేడుగా ఉండవలెను అని చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం స్థామాదిగచ్చతి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపం నందే ఆత్మను ఈ విధంగా లగ్నమునర్చిన నాయందే పరమానందమునకు పరాకాశ రూపమైన శాంతిని పొందును. అంటే మనోనిగ్రహశాలి అంటే మనసును నిగ్రహంలో ఉంచుకుంటాడు, అంటే ఆ దినంలో ఉంచుకొని యోగి. ఇందాక చెప్పుకున్నాం కదా యోగి అంటే ఎవరని? నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే అంటే ఆ పరమాత్మనందే తన ఆత్మను ఈ విధంగా లగ్నమర్చడము అంటే ధ్యానించడము చేసినప్పుడు ఏమవుతుందంటే పరమానందంకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందుతాం. పరమానందం ఎక్కడ దొరుకుతుంది, ఆనందం ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుందంటే పరమాత్మ స్వరూపం నందే లగ్నం అంటే దాని అందే దృష్టి పెట్టడం. పెడుతున్నది ఎవరు? శరీరమా, మనసా, ఆత్మన అన్నది తెలుసుకోండి. శ్వాసను గమనిస్తున్నది ఎవరు? ఆలోచనలు వచ్చేది ఏంటిది? కళ్ళు మూసేసుకున్నాం, 100% బాడీ అంతా లాక్ అయిపోయింది. వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, కుర్చీలో కూర్చున్నాం అంటే ఏంది? ఫిజికల్ బాడీ క్లోజ్ అయిపోయింది. తర్వాత శ్వాసను గమనిస్తున్నాం, శ్వాసను గమనించేది ఎవరు? ఆ శ్వాస ఎక్కడిది? మనసు పనిచేస్తుంది, అది ఎక్కడిది? ఇవన్నీ అర్థం చేసుకొని నిగ్రహించుకున్నవాడు చిత్తవృత్తులన్నిటిని నిరోధించుకొని పరమాత్మ యందు లగ్నం పొందినవాడు ఎప్పుడు శాంతిని పొందుతాడు, పరాకాష్ట రూపమైన శాంతిని పొందుతుడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ శ్లోకంతో ముగిద్దాం మాస్టర్స్. ఇంతసేపు ఎంత చక్కగా మీరందరూ విన్నారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.